యా నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి. మీకు ఓకే కదా? చేయండి అప్లోడ్ సార్. చేయొచ్చు కదా? ఓకే సార్. యూట్యూబ్లో చేయండి అప్లోడ్ సార్. చేస్తాను. రైట్. బర్త్ డేట్ చెప్పండి ఒకసారి. 14/1/79. ఓకే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. మీకు థ్యాంక్ యూ సార్. మకర సంక్రాంతి అందరికీ గుర్తుండిపోయే రోజు కదా? రైట్. అవును టైమ్ సార్. ఆఫ్ బర్త్ మీరు డిఫరెన్స్ ఇచ్చారు, నేను 9:58 కరెక్ట్ చేశాను. సార్. రాజువాక, విశాఖపట్నం. కుంభలగ్నానికి మనము పుష్యమి నక్షత్రం తీసుకున్నాము. లగ్నం 28 degreesలో ఫామ్ అయింది. చంద్రుడు 9 degreesలో ఉన్నారు. సో లగ్నం గురు నక్షత్రం కదా. సో హైట్ ఎక్కువగా ఉన్నారా? 5'9" ఉన్నారా? మీరు ఎంత ఉన్నారు? ఉన్నాను సార్. ఓకే. తర్వాత లగ్నం కూడా కేతు నక్షత్రంలో, లగ్నంలో కేతు ఉన్నాడు అనమాట. తర్వాత చంద్రుడు గురువు కలిసి ఉన్నారు. వెరీ గుడ్. సో మీరు ఏం చేస్తున్నారు? ఏం కావాలి మీకు? నేను ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తాను సార్ 99 నుంచి. ఓకే. ఇంతవరకు పార్ట్ టైం చేశాను. ఈ ఇయర్ నుంచి ఫుల్ టైం చేయాలనుకుంటున్నాను సార్. ఓకే ఓకే. సో నా కెరీర్ లో హైయెస్ట్ అంటే స్టేజ్ ఎప్పుడు వస్తుంది, లేదా చేశారు? ఇప్పుడు కూడా బిజినెస్ ఉంది సార్. గిఫ్ట్ ఆర్టికల్స్ బిజినెస్ ఉంది. మా చిన్న అబ్బాయి ఉంటారు అందులో. గిఫ్ట్ ఆర్టికల్సా? ఓకే ఓకే. అవును సార్. షాప్ పెట్టుకున్నారు అదే? ఆ, ఓకే, రైట్ రైట్. సో అది 99 చిన్న అబ్బాయి చూస్తున్నారు. ఓకే ఓకే. గిఫ్ట్ ఆర్టికల్ చేస్తూ దాంతో పాటు ఎల్ఐసి ఇది కూడా చేసుకున్నారు మీరు? అవును సార్. ఇప్పుడు ఫుల్ టైం చేద్దాం సార్ ఇయర్ నుంచి. నేను ఇయర్ నుంచి చేద్దాం అనుకుంటున్నారు. ఒక ఆల్ ఇండియా ఫస్ట్ అలాగే రాగలనా లేదా నా కెరీర్ లో అని ఒక డిజైర్ ఉండి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఓకే ఓకే, తప్పకుండా తప్పకుండా. చార్ట్ ఎట్లా పోయిందో చూద్దాము. సో చార్ట్లో నేను 1-2 ఈవెంట్స్ అన్న ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ రైట్ ఫ్లోలో వెళ్తున్నట్టు. ఓకేనా? అలాగే సార్. రైట్. కుంభలగ్నానికి లగ్నాధిపతి అయిన వాడు సప్తమంలో రాహుతో కలిసి ఉన్నాడు, వక్రించున్నాడు. వక్రించిన శని డైరెక్ట్ అవ్వడు, ఆయనకి వక్రత్వం అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు. కానీ ఆయన పరివర్తన పొందాడు అనమాట శుక్రుడితో. సో శుక్ర శనిలో పరివర్తన. సో శుక్ర శనిలో పరివర్తన పొందితే శుక్రుడు రవి ఫలితాన్ని ఇస్తాడు. రవి లాభంలో ఉన్నాడు, సూపరు. తర్వాత రవి ఫలితాన్ని శుక్రుడు ఇస్తాడు. తర్వాత కుజుడి ఫలితాన్ని శని ఇస్తాడు. కుజుడు ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల ఆయన కూడా మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. కాకపోతే కుజుడు రాహు ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల శనికి కొంచెం దోషం అయితే వచ్చింది. లాభావంలో ఉన్న కుజుడు బట్ దోషాన్ని పొందాడు. కాబట్టి ఏమవుతుందని అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం గ్యాప్స్ ఉంటాయి. కానీ మీకు 7-10 పరివర్తన ఉంది, సూపర్ అనమాట. అంటే సప్తమ దశమాధిపతుల పరివర్తన ఉంటే మీకు చాలా మంది తెలిసి ఉంటారు, వాళ్ళంతా మీకు బెనిఫిషియల్ అవుతుంటుంది. తర్వాత మీరు పబ్లిక్ కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా ఆర్గనైజ్డ్గా మీరు చేయగలుగుతారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. అంటే విషయాన్ని మీరు అంటే సమన్యాయం చేయగలుగుతారు. అర్థమైందా? అంటే మ్యూచువల్ గా నేను మీ విన్ అవ్వాలి, మీరు విన్ అవ్వాలి, అలా. సో అలా మీరు చేయడానికి చాలా బాగుంది కాంబినేషన్. పబ్లిక్ కమ్యూనికేషన్ అండర్స్టాండ్ అయిపోతుంది సార్ విషయం ఏదైనా చెప్తే. అవును, చాలా మంచిగా ఉంది కాంబినేషన్. గురు కూడా శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. గురు కూడా ఎగ్జాల్ట్ అయ్యాడు. ఆయనకి వక్రత్వం వచ్చినా కూడా క్యాన్సిలేషన్ వచ్చింది. సో ఏమీ ప్రాబ్లం లేదు, బాగుంది అనమాట. ఓకే, బాగుంది. చార్ట్ చాలా మంచిగా ఉంది. కానీ అసలు ఫ్లో ఎట్లా తీసుకుందో చూడాలి మనం, అది పట్టుకోవాలి అసలైన విషయం. అంటే ఎక్కడ మంచిగా వెళ్ళింది, ఎక్కడ బాగాలేదో పట్టుకోవాలి. చార్ట్ అయితే పర్వాలేదు. కాకపోతే లగ్నంలో ఉన్న కేతు కూడా వక్రత్వ దోషాన్ని పొందాడు, అంటే క్యాన్సిలేషన్ వచ్చింది, పర్వాలేదు. సరే చూద్దాం. మీకు ఇంపార్టెంట్ బ్రేక్ టైమింగ్స్ చెప్తాను, అవి పనిచేసేయలేదో చెప్పాలి మీరు. కెరియర్లో స్టార్ట్ అయినప్పుడు 1999, 2000 ఏదైతే ఉందో మీకు 10th హౌస్ ట్రైన్ రెట్రోగ్రేట్ సాట్రాన్ కి ట్రైన్ ఇచ్చిందండి. వక్రించిన దానికి ట్రైన్ ఇస్తే చాలా ఇబ్బంది, ఛాలెంజింగ్ చెప్తాం. అంటే అంత కేక్ వాక్ ఏం చెప్పాం, చాలా కష్టం ఉంది, స్ట్రగుల్ ఉంది. అర్థమైందా? సో అప్పుడు మీకు బుధ దశ జరుగుతా ఉన్నది 89 నుంచి 2006. సో దానిలో ఆల్మోస్ట్ సగమైంది కదా. సో కాబట్టి ఇది అనుకున్నట్టు పర్ఫామ్ చేయట్లేదు, చాలా ఇబ్బంది పెట్టింది. కనిపించిందా మీకు 99-2000 కేక్ స్టార్టింగ్ పెట్టింది? మళ్ళీ బ్రేక్ వచ్చినప్పుడు చెప్తా. బ్రేక్ వచ్చేంత వరకు ఈ కష్టం తప్పదు. రవి రాహులు ఉన్నారు ఒకే స్టార్ లో, అది కూడా కొంచెం దోషం. కానీ దాన్ని గురువు కాంపన్సేట్ చేస్తున్నాడా అంటే గురువుకి కొంచెం క్యాన్సిలేషన్ ఉంది, పర్వాలేదు పొజిషనల్ స్టేటస్ వల్ల. ఓకే, మనం కొంతవరకు వెళ్ళగలుగుతున్నాము. కొన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయి, బట్ స్టిల్ వెళ్ళగలుగుతాం. అర్థమైందా? కొన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయి, స్టిల్ వెళ్ళగలుగుతాం. మీరు 100 అనుకున్న దగ్గర 80కి అయితే మీరు వెళ్ళేదానికి అవకాశం ఏర్పడతా ఉంది. చూద్దాము. తర్వాత మళ్ళీ మీకు బ్రేక్ వచ్చే వరకు కూడా మీకు ఈ ఎఫర్ట్స్ అనేవి తప్పదన్నమాట. మీ బ్రేక్ టైం, ప్రోగ్రెస్ టైం చెప్తాను. మళ్ళీగా
అక్కడ వరకు కూడా ఇది పరిస్థితి ఇంతే. ఆ, అంటే బుధుడు అనేవాడు మనకేమి పెద్ద లిఫ్ట్ ఏమీ ఇవ్వట్లేదు. బుధుడి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం లేదు. బుధుడి స్టార్లో 10th లో ఉన్నాడు కాబట్టి ఓన్లీ పరిచయాలు అక్కడికక్కడికే ఉంటుంది తప్ప మనం ఏమీ చెప్పేదానికి ఏమీ లేదు అక్కడ. అర్థమైందా? దాని తర్వాత మీకు వస్తుంది, గ్రోత్ వస్తుంది. ఒక ఇయర్ చెప్తాను. 2008 కేతు దశ వచ్చింది. లగ్నం మీద కేతు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. సో కేతుకు ఒక దోషం వచ్చి క్యాన్సిలేషన్ వచ్చింది కదా, ఇంకా క్రేజీగా పర్ఫామ్ చేస్తాడు. 2007 2008లో మీకు బ్రేక్ వచ్చి ఉండాలి. ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ కలిగి ఉండాలన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ మీకు రెట్రోగ్రేట్ అంటే మెర్క్యూరీ యురేనస్ కి స్క్వేర్ ఇచ్చిన 2006 తర్వాత నుంచి, అంటే మీకు చిద్రదశ కలిసి వచ్చింది. అంటే 2005 తర్వాత నుంచి 2008 మధ్యలో మీకు గ్రోత్ ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ దొరికే కనిపించాయా? గుర్తింపు వచ్చింది సార్ కొద్దిగా. అక్కడే మీకు ఇంప్రూవ్మెంట్ ఫేజ్ అందుకుంది. కానీ ఇంకా ఇంకా రావాలి. ఎందుకంటే మీకు 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ యురేనస్ జరుగుతుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ తో అదే కేతువును యురేనస్ ఒకే స్టార్ లో ఉండడం వల్ల దానికి రెట్రో ఎఫెక్ట్ వచ్చింది. దానివల్ల అది పర్ఫామ్ చేయదు. మళ్ళీ ఇంకో బ్రేక్ చెప్తాను. ఇప్పుడు గుర్తింపు వచ్చింది కదా, ఇప్పుడు ఈసారి కొంత ఇంప్రూవ్మెంట్ మళ్ళీ రావాలి చెప్తాను. అప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం డబ్బులు కూడా వచ్చేదానికి అవకాశం అవుతుంది. అది 2011-12లో మళ్ళీ శనిభుక్తి వచ్చింది. అక్కడ మీకు మళ్ళీ లిఫ్ట్ రావాలన్నమాట. అక్కడ మీకు మళ్ళీ లిఫ్ట్ వచ్చిందా? వచ్చింది సార్. 12లో మీకు మళ్ళీ లిఫ్ట్ వచ్చింది. సో తర్వాత మళ్ళీ 10th హౌస్ మార్స్ని కంజైన్ చేసినా కూడా ఏమీ కాదు, ఎందుకంటే ఇక్కడ రెట్రో ఎఫెక్ట్ ఉంది కాబట్టి. తర్వాత మీకు ఆస్పెక్ట్స్ అన్ని మంచిగా పోతున్నాయి కాబట్టి మీకు సాఫీగా స్టెప్ బై స్టెప్, అంటే హార్డ్ వర్కింగ్ ఉన్నా కూడా అబ్స్ట్రకల్ ఉన్నా మనం సాధించుకుంటా ముందుకే పోతాం తప్ప కిందికి పడిపోం. అర్థమైందా? సో వీఆర్ గ్రోయింగ్ అనమాట. అంటే 12లో అంటే మిక్స్డ్ ఆస్పెక్ట్ జరుగుతున్నాయి. మీకు విచిత్రం ఏంటంటే ఒక సైడ్ పాజిటివ్ ఇస్తా ఉంటే ఇంకో సైడ్ పర్సనల్ సైడ్, ఒకసారి వైఫ్ హెల్త్ లేదంటే ఫ్యామిలీ హెల్త్ డిస్టర్బెన్సెస్. 2021లో 21 ఏప్రిల్ సార్ వైఫ్ డెత్ సార్. ఓకే సారీ. సో అక్కడ కూడా సిమ్టమ్ అనేది కనిపిస్తా ఉంటది మీకు. అర్థమైందా? ఒక సైడ్ ఇస్తా ఉంటే ఇంకో సైడ్ పోతా ఉంది. అర్థమైందా? ఎందుకంటే ఆ రెట్రోగ్రేడ్ ఫలితం ఒక సైడ్ నెగిటివ్ ఇస్తుంది, ఒక సైడ్ పాజిటివ్ ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీకు గ్రోయింగ్ టైం చెప్తాను, వస్తుంది ప్రోగ్రెసివ్ మార్స్ 10th. మళ్ళీ 2016లో 17లో మళ్ళీ మీకు అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంట్, వర్క్ ఈ మీరు అన్న ఇన్సూరెన్స్ అయితే ఇన్సూరెన్స్ వాటిలో మీకు గ్రోత్ ఇవన్నీ కూడా కనిపించినట్టు అనిపించాయా? అవును సార్. అప్పటి నుంచి పెరుగుతానే వచ్చింది సార్, పెరుగుతా ఉన్నది. కానీ ఇంకో సైడ్ మెర్క్యూరీ అపోజిషన్ సాటర్న్ కదా, 8th లార్డ్ లగ్న లార్డ్కి అపోజిషన్ కాబట్టి మళ్ళీ ఫ్యామిలీ హెల్త్, పర్సనల్ అది అట్లాంటివి కొంచెం దెబ్బతింటా ఉంటాయి అనమాట. ఓకే. తర్వాత ఇది ఒక సైడ్ ఇస్తే ఒక సైడ్ పోతుంది ఈ చార్ట్, అన్ని సైడ్లు ఇవ్వదు. దాని తర్వాత మీకు మళ్ళీ అబ్స్ట్రకల్ చెప్తానే. 21-22లో 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ జరుగుతుంది. 6th లార్డ్తో అపోజిషన్ జరుగుతా ఉన్నది. ఇది బ్యాడ్ ఆస్పెక్ట్. 19 వరకు గ్రోత్ చెప్పొచ్చు, కానీ ఈ 20-21 మధ్యలో ప్రాబ్లం వచ్చింది కదా, అది వైఫ్ అది చెప్పారు. ఏమైంది మీ వైఫ్ కి? బ్రెస్ట్ క్యాన్సర్ సార్. ఓకే. అది ముందు నుంచే ఉంది, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అయింది, అంతేనా? అవును సార్. అంతకు ముందు 1 year ముందే తెలిసింది సార్. అది మనకి బ్యాక్గ్రౌండ్ లో చాలా ఆస్పెక్ట్స్ వచ్చాయి, అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి కానీ మనకి ఐడెంటిఫై అవ్వవు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ 22లో ఇటు సైడ్ జరిగింది కదా, దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ 22లో మళ్ళీ మీ వర్క్ లో మళ్ళీ మీకు గ్రోత్ కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు మీరు ఎల్ఐసి చేశారనుకో, ఎల్ఐసి నుంచి ఇంకో కంపెనీయో అట్లా పట్టుకొని మీకు 22-23 మధ్యలో మళ్ళీ ఒక గ్రోత్ చెప్తానమాట. కనిపించాయి కదా? కనిపించే సార్. అది పెద్ద అబ్బాయి జాబ్ కూడా అప్పుడే వచ్చింది సార్ ఇన్ఫోసిస్ లో. పెద్ద అబ్బాయికి. ఓకే, గుడ్. సో అక్కడ మీకు ప్రోగ్రెస్ ఇచ్చింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్ తో ట్రైన్ అయింది. ప్రోగ్రెసివ్ సన్ వీనస్ కి అది స్క్వేర్ అవుతా ఉంది. సరే అవుతున్నా కూడా మళ్ళీ అక్కడ మీకు మళ్ళీ ఇంకో 2 ఏళ్ళ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆగని చెప్తాను. మళ్ళీ 24 న్యూట్రల్, అంత పెద్దగా ఏమి చెప్పేదేం లేదు, ఎందుకంటే దెబ్బ కూడా చెప్తాము. 23-24లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే స్టాగ్నెంట్ అయిపోయింది. అసలు ఇది చేయాలా అది చేయాలా అర్థం కావట్లేదు. అన్ని డోర్లు క్లోజ్ అయినాయి. అర్థమైందా? అంటే పరిస్థితి బాగాలేదు, కొంత లాస్ అట్లా చూపించింది అనమాట. గ్రోత్ దెబ్బతింది. అంటే కాంపిటీషన్ పెరగచ్చు, మీరు చేస్తున్న దానిలో ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఐడిల్ టైం ఎక్కువైపోయింది సార్. ఐడిల్ గా ఖాళీగా ఉండిపోతాం కదా, ఆ టైం ఎక్కువైంది సార్. ఐడిల్ టైం ఎక్కువైపోయింది. ఓకే. ఐడిల్ టైం ఎక్కువైపోయింది. సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు. అది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ అనమాట. అర్థమైందా? సో మనం భాగ్యాన్ని దెబ్బతీస్తుంది, హెల్త్ దెబ్బతీస్తుంది, ఒకసారి ప్రోగ్రెస్ ని దెబ్బతీస్తుంది.
ఇట్లాంటి ఆస్పెక్ట్. సో గురుభుక్తి జరుగుతూ ఉంది. గురువు అనేవాడు యాజ్ ఎక్స్పెక్టెడ్గా ప్రస్తుతానికి రిజల్ట్ ఇవ్వట్లేదు. గురువు స్టార్లాడు శని అయ్యాడు కదా, సో సప్తమం కాబట్టి ఏమీ ప్రోగ్రెస్ లేదు. వస్తుంది చెప్తా, నెక్స్ట్ ఇయర్ చెప్తా. 2025కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ 12 డిగ్రీలు ఉండి నెటల్ వీనస్తో సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది, మంచి ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. అంటే కెరియర్లోనే మనం మళ్ళీ హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి మళ్ళీ ఒక అవకాశం చూపిస్తూ ఉంది. అర్థమైందా? ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ముందుకెళ్ళిపోయింది, ప్రోగ్రెసివ్ మార్స్తో ఇప్పుడు ఆస్పెక్ట్ లేదు, ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాటర్న్కి అపోజిషన్కి వెళ్ళాడు, రెట్రోగ్రేడ్ కాబట్టి మళ్ళీ మంచి ఫలితం ఇస్తాడు. కాబట్టి ఐఎమ్ జస్ట్ ప్రిడిక్టింగ్ సంథింగ్ లైక్ క్రేజీ అనమాట. ఇప్పుడు శుక్రుల్లో గురువు అనేవాడు పర్ఫామ్ చేయాలి, అది అయిపోతా ఉంది. మీకు శని భుక్తులు ఏవైతే వస్తాయి బాగా వర్కౌట్ అవుతున్నాయండి. శని భుక్తులు బాగా వర్కౌట్ అవుతున్నాయి. నేను అంటే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న దానిలో ప్యాటర్న్ అనమాట. సో అలాంటి ఒక శని భుక్తి వీనస్ లో శని భుక్తి వస్తా ఉన్నది. అందులోనూ పరివర్తన యోగం పొందిన 2 ప్లానెట్స్ వాళ్ళు ఎవరు లగ్న భాగ్యాధిపతులు కేంద్రాలను ఆక్యుపై చేశారు. కేంద్ర కోణాల ఆర్ట్స్ కేంద్ర ఆక్యుపై 7 and 10 ని ఆక్యుపై చేసి పరివర్తన చెందితే శని ఎవరు ఫలితాన్ని ఇస్తున్నాడు? శని వచ్చేసేసి కుజుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. కుజుడు ఎగ్జాల్టెడ్ రిజల్ట్స్ ని తీసుకుంటాడు. ఓకే, సో రెట్రో అయినప్పటికీ కూడా స్టిల్ ఓకే లాభభావ ఫలితాన్ని. సో కాబట్టి ఎంత అయితే ఇవ్వగలుగుతుందో, మీరు ఆల్ ఇండియా నెంబర్ 1 తెలియదు, ఇంకా ఏదో నెంబర్ 1 తెలియదు, మీ స్థాయిలో మీకు మంచి పొజిషన్ వస్తుందని చెప్తారు. రిలేటివ్ అనమాట, అర్థమైందా? ఏదైనా రిలేటివ్. సో ఇంకా ఆల్ ఇండియా నెంబర్ 1 లో ఆల్ ఇండియా 10 మెంబర్స్ ని తీసుకొస్తే అప్పుడు మనం కంపేర్ చేసి నెంబర్ 1 నెంబర్ 2 చెప్పొచ్చు. కానీ బట్ ప్రస్తుతానికి వాళ్ళందరూ లేరు కాబట్టి మన స్థాయిలో మీరు సాటిస్ఫై అయ్యే విధంగా మీరు ఆల్ ఇండియా రికార్డా పాన్ ఇండియా రికార్డా మీ ఇష్టం అది. ఓకే, సో మంచిగా వెళ్ళేదానికి బాగుంది. ఓకేనా? సో పర్ఫామ్ చేసేదానికి డైరెక్షన్ అనేది బాగుంది. దాదాపు ఇంకో 13 ఏళ్ళు ఈజీగా ఇది లాగుద్ది అనమాట. ఇట్లా మంచిగా అప్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది చార్ట్. ఓకేనా? మంచి డైరెక్షన్. పర్సనల్లీ పోతుంది ఈ చార్ట్, అర్థమైందా? పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ఉంటుంది. దాదాపు ఈజీగా మీరు 2040 వరకు మీరు లాగగలుగుతారు. అర్థమైందా? 2040 వరకు ఈ చార్ట్ కెరియర్ పరంగా మీరు సిగ్నిఫికెంట్ గా చేసేదానికి అవకాశం ఉంది. మధ్యలో ఒక ఆస్పెక్ట్ చెప్తాను, ఆ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు పర్సనల్ హెల్త్ ఒకటి చూసుకోండి. 2032-33 సైకిల్ ఒక రెసిషన్ సైకిల్ వస్తుంది. అప్పుడు ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్ వీనస్ కి స్క్వేర్ ఇస్తున్నాడు. అదొక బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట. ఓకేనా? అదొకటే బ్యాడ్ ఆస్పెక్ట్ అప్కమింగ్ లో. ఇంకా బ్యాడ్ ఆస్పెక్ట్ అంటూ ఏది లేదు. మంచి చార్టే, కానీ ఇక పర్సనల్ లైఫ్ చెప్పే కదా, అది దెబ్బతింటుంది అంతే. ఎస్, అంతే అయిపోయింది నాది. మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు ఏమైనా అడిగితే చెప్తా సార్. మళ్ళీ ఇక్కడ నేను మ్యారేజ్ చేసుకోవచ్చు సార్, బెస్టా కాదా అని సార్? అది మ్యారేజ్ చేసుకోవచ్చా అనేది ఓకే, అయ్యేది ఉందా, బెటరా లేదా అని సార్? వీనస్ అనేవాడు సన్ ఫలితాన్ని ఇస్తున్నాడు, సన్ లాభంలో ఉన్నాడు కాబట్టి అవకాశం ఉందండి, చేసుకోవచ్చు, పర్వాలేదు. వీనస్ లో గురువు జరుగుతున్నాడు. గురువు తర్వాత శని వచ్చినప్పుడు ట్రై చేయండి. 25 డిసెంబర్ తర్వాత ట్రై చేయండి. అంటే ఇప్పుడు మీరు వెతుకుతున్నారో లేదో తెలీదు, వెతుకుతున్నా కూడా వెతికిన తర్వాత అవ్వడానికి కూడా టైం పడుతూ ఉంటది. కాబట్టి 25 తర్వాత రేపు వీనస్ లో శని భుక్తిలో మీరు ట్రై చేయొచ్చు అండి. ఎందుకంటే శుక్ర ఇస్ నాట్ గాట్ స్పాయిల్డ్. రవి వల్ల లాభంలో ఉండడం వల్ల ఆబ్స్ట్రకల్స్ ఉన్నా కూడా సేఫ్ గా కొంతవరకు ఉన్నాడు. అంటే ఏది 100% కాదు కదా, సో బ్రోకెన్ థింగ్సే ఉంటాయి. కాబట్టి మనం 70-80% ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఉంటది అనమాట. రైట్, ఇంకా అంతే సార్, అది ఒకటే సార్ మెయిన్ గా అడిగింది. ఓకే, సో మీరు ఎంజాయ్ చేశారా? అనాలిసిస్ అంతా నచ్చిందా? చేశాను సార్. బర్త్ టైం మీ వీడియోస్ చూస్తా ఉన్నాను సార్ అప్పుడప్పుడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా రకరకాల అనాలిసిస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు కదా, ఏం డిఫరెన్స్ అనిపించింది మనతో? అంటే ఈ నక్షత్ర సిరీస్ అవి ఎఫెక్ట్ గా అనిపించాయి సార్. ఏదంటే ప్రతి వాళ్ళు తెలియక ప్రతిదీ ఏం నడుస్తానని మన కాల్సర్ దోషం అంటూ ఉంటారు కదా, అలాగా. అవునవును, కరెక్ట్. మీ నక్షత్ర సిరీస్ క్లియర్ అయింది. ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ని రకాలుగా బెస్ట్ ఆస్పెక్ట్స్ కూడా రావచ్చు, అప్పుడు క్లియరెన్స్ వచ్చింది సార్ మామూలుగా. అవునవును, తెలియక ప్రతిదీ 2 విషయాల మీద జనాలు రాయిసిరేస్తా ఉంటారు కదా సార్. అవునవును. సో నక్షత్రాలు తీయడం వల్ల ఎలా తెలిసి ఎలా జరుగుతుందా అని. కరెక్ట్. ఇక మన ప్రయత్నం తప్ప వీటి మీద ఇంకా ఉండకూడదని అలా సార్. అవునవును, మన ప్రయత్నానికి టైం ఒరిజినల్ గా ఎలా సహకరిస్తుంది అనేది అర్థం చేసుకోవాలండి. కానీ కన్ఫ్యూజన్ తో మనకి ఏదో ఒకటి చెప్పేవాళ్ళు ఉంటుంటారు, కానీ ఉండిపోకుండా ఫర్దర్ గా వెళ్ళడం సార్ అది. అవునవును, మనం అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంతే. కరెక్ట్. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. సో మీరందరూ కూడా వేరే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోండి. నేను కాల్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాను, ర్యాండమ్ కనెక్ట్ ద్వారా అయినా కానీ. దూరమైన డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా కాల్ చేసే ప్రయత్నం చేస్తాం.
సో అందరికీ కూడా ఆ కన్వర్జేషన్స్ ద్వారా వేరే వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ అండి. స్టాప్ చేస్తున్నాను రికార్డింగ్.